నిన్ననే చెప్పుకున్నాం. జపాన్ ఇస్లామీకరణ దిశగా సాగుతోంది అన్నటువంటి అంశం. స్టూడెంట్స్ కూడా అక్కడ కన్వర్ట్ అయిపో ఇదే విదేశాల నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ చేత మాట్లాడిస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఈ మధ్యన జపాన్ పబ్లిక్ రివోల్ట్ అవుతున్నారు. నెడ్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేయటం, లేకపోతే అక్కడ వాళ్ళకేంటంటే డీసెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తిని పారేయడం కానీ అట్లాంటిది అంగీకరించరు. కానీ వీళ్ళు అట్లా పడేస్తూ ఉండటం, అక్కడున్న రూల్స్ పాటించకపోవడం, అట్లాంటి వాటి మీద వాళ్ళు నిలదీస్తున్నారు, ఉద్యమిస్తున్నారు. దానికి మీదన వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఆందోళన చేయించారు, ముస్లిం పిల్లలతో. ఇప్పుడు మరొక వైపున చూస్తే జపాన్ కూడా ఇప్పుడు ఏదైతే బ్రిటన్ తరహాలోనే జపాన్ కూడా భవిష్యత్తులో ఇస్లామీకరణ దిశ వైపుకి వెళ్తుంది. 1980లో ఈ ఇతర దేశాల నుండి యుద్ధాల కారణంగా నష్టపోయినటువంటి ముస్లింలు వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతిస్తే 3 మసీదులు ఉన్నాయి 80లో. అప్పట్లో ఇప్పుడు అది 392 అయినాయి. పైగా జనాభా సంఖ్య పెరుగుతుంది. బ్రిటన్లో ఉన్నటువంటి ఒరిజినల్ బ్రిటన్ జపాన్లో ఉన్నటువంటి ఒరిజినల్ జపాన్ పౌరులేమో రాత్రి పగలు కష్టపడేటటువంటి కారణంగా వాళ్ళు సంసార జీవితానికి పెళ్ళిళ్ళ జీవితానికి దూరమై పిల్లలకు అన్నం తగ్గిపోయింది. బర్త్ రేట్లు 1% కంటే లో అయిపోయింది. అక్కడిప్పుడు ఎక్కువ సంఖ్య పెరుగుతున్నది ఎవరై అంటే ఇతర దేశాల నుండి వచ్చినట్టు ముస్లింల కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ పుడితే జపాన్ పౌరులు అవుతారు కదా. తద్వారా క్రమంగా జపాన్లో డెమోగ్రఫికల్ చేంజెస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.